ప్రజల యొక్క ఆశీస్సులు, పెద్ద ఎత్తున మద్దతు. నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి 24 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఈరోజు 2:30 గంటల్లో చేరాలని 10:30కి బయలుదేరితే సుమారుగా 4 గంటలు పట్టింది. 3 గంటలలోపు నామినేషన్ పత్రాలు ఆర్ఓకి సమర్పించాలి కాబట్టి ఇక్కడికి మేము చేరటమే 2:50 గడియార స్తంభం దగ్గరికి చేరడం జరిగింది. అందువల్ల ఈ పబ్లిక్ మీటింగు అనివార్యంగా క్యాన్సిల్ అయింది. ఇంకో రోజున ఈ పబ్లిక్ మీటింగు షర్మిల గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారు. ఈరోజు చూస్తూ ఉంటే చీరాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనపడతాము. నేను కేవలం 4వ తారీఖు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఉగాది పర్వదినాన్ని అనౌన్స్ చేస్తే 14 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనం సుమారుగా 50,000 మంది దారి పొడవునా స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆ వీధులు కదిలొచ్చి మద్దతు తెలపటం ఆశ్చర్యం వేసింది. ఇది నాకు కొండంత శక్తినిచ్చింది. పక్షాలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో గత 5 సంవత్సరాల నుంచి ఈరోజు నామినేషన్ చూస్తేనే అర్థమవుతుంది. చీరాల నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. పేదల శ్రమజీవులతో నిండిపోయినటువంటి నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోచేశారంటే కర్ణం బలరాం తెలుగుదేశంలో గెలిచి అధికారం ఉంది కదా అని వైసీపీలోకి వచ్చి చీరాల నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త నీచమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరదీస్తే అడ్డగోలు దోపిడీ, సముద్ర తీర ప్రాంతాల్లో అసలు లాండ్ ఆర్డర్ లేదు. గ్రామాలు కొట్టుకు వచ్చినాయి. వ్యవసాయదారులు వాళ్ళ పాస్బుక్లు తీసుకోవాలన్నా, వెబ్లైన్లో చిన్న కరెక్షన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లాలన్నా ఆ గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ పెద్ద మనిషి ఎంత పెద్ద మనిషి అయినా ఎంఆర్ఓ ఆఫీసులో అడుగు పెడితే ఉచితంగా పని అయ్యే పరిస్థితి లేదు. బ్రోకర్ అవుతారు వెళ్తుంది. ఎవరో ఒకరు ఈ లోకల్ ఎమ్మెల్యే నిన్నటిదాకా ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం తాలూకా బ్రోకర్లు ఎవరో ఒకరికి వాళ్ళు అడిగినటువంటి అంత సమర్పించుకుంటే పైనటువంటి పరిస్థితి. ఇసుక అడ్డగోలుకు దోశారు. 8 రూపాయలకి 10 రూపాయలకి పేదలకు సంబంధించిన బియ్యాన్ని పెద్ద మనుషులైన డీలర్ని బ్రోకర్లుగా మార్చి ప్రజల దగ్గర నుంచి కొని 30 రూపాయలకి ఇతర దేశాలకి కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేస్తాం. ఈ విధంగా ఆఖరికి గ్రామాల్లో ఎలక్షన్స్ లేకుండా, సర్పంచ్ లేకుండా, వార్డు నెంబర్ లేకుండా వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల్లో 45 కోట్ల రూపాయలు ప్రజల యొక్క గ్రామ పంచాయతీల నిధుల్ని అడ్డగోలుగా దోషేశారు. స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి కొంతమంది బ్రోకర్లను పెట్టి కరోనా 2 సంవత్సరాలు విలేసాంతానం చేస్తే అబ్బగొడుకు ఇద్దరు ఒక్కరోజు కూడా అడుగు పెట్టినటువంటి పాపానుభవాల. మీరు చచ్చారా బతికారని ప్రజల్ని పరామర్శించినటువంటి పాపానుభవాల. ప్రజల తాలూకా కసి స్పష్టంగా అటు తెలుగుదేశం పక్షాన కానీ ఇటు వైసీపీ పక్షాన కానీ లేకుండా ప్రజలు గ్రామానికి పెద్దలకు నియోజకవర్గానికి కూడా వీటిని చక్కబెట్టే మనిషి ఉంటే అవసరం అనేది దాన్ని ఈరోజు స్పష్టంగా నా నామినేషన్లో ప్రజలు పాల్గొన్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా శాసనసభకు ఈ చీరాల నియోజకవర్గం నుంచి ఈ సపోర్ట్ చూస్తే పోలైన ఓట్లలో ఖచ్చితంగా 50% ఓట్లు నాకు వస్తాయి అనేది నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం. విముఖమైనటువంటి పోటీ అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్పందన చూస్తుంటే పెద్ద ఎత్తున నిన్నటిదాకా పరిపాలించినటువంటి కర్ణం బలరాం టీం మీద ప్రధాన పక్షంగా ఉన్నటువంటి ఎంఎం కొండయ్య గారు కూడా ఏమీ స్పందించలేదనేటువంటి భావంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు హస్తం గుర్తుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.